ఇది నేను అంటుంది. రైట్. జోత్స్న గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. జోత్స్న గారు, ఇక్కడ మీ పార్టీకే కొంత అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, మీ స్టాండ్స్ క్లియర్ అనేది అర్థమవుతోంది. కానీ తెలుగువాడి ఆత్మగౌరవం అని అదే నినాదంతో పుట్టిన పార్టీ కదా. సో తెలుగుదేశం వైపు కొంత చూస్తున్నారు, ఏ నిర్ణయం తీసుకుంటారు అని. తీసుకోవడానికి ఏం లేదని తెలిసినా కూడా రెడీగా కాచుకొని కూర్చున్నారనమాట. తర్వాత మరి రాళ్ళు వేయడానికో మరి లేకపోతే దేనికో. యా, డెఫినెట్లీ రైట్. సో ఏంటి టీడీపీ యొక్క స్టాన్స్ ఏంటి దీని మీద? సార్, మేము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం. ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ కూడా కన్సల్టేషన్స్ చేసుకుని కన్సెన్సస్ గా ఒక క్యాండిడేట్స్ ని మేము ముందరికి ప్రపోజ్ చేసాం. ఒక వ్యక్తి యొక్క క్యాండిడేట్స్ ని మేము మొన్న ప్రపోజ్ చేసాం. అండ్ ఇట్ వాజ్ అ కన్సెన్సస్ డెసిషన్. తర్వాత ఆపోజిషన్ పార్టీస్ అన్ని కూడా ఇండి బ్లాక్ దే కేమ్ అప్ విత్ క్యాండిడేట్. నేనేమంటానంటే, ఇప్పుడు మా గురించి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరికి నాకు రెండు ప్రశ్నలు వెంకటకృష్ణ గారు. ఒకటి, మీరు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదంటే తెలుగు వారు కదా. ముందు మీ సంగతి ఏంటో చెప్పండి, ప్రశ్నల తర్వాత. మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళకే నేను సమాధానం చెప్తున్నాను సార్. ఇప్పుడు మొదటి ప్రశ్న మమ్మల్ని అడుగుతున్నారు, మీరు తెలుగు వారిని పెడితే మీరు ఎందుకు సమర్థించరండి, మీదేమో తెలుగు వాళ్ళ పార్టీ కదా, తెలుగు ప్రజల పార్టీ కదా అనేటువంటి వాదన. డెఫినెట్లీ సార్, మా పార్టీ పుట్టిందే తెలుగు ప్రజల కోసం, అందులో డౌట్ లేదు. నా డౌట్ ఏంటంటే, ఎవరైతే మేము తెలుగు వారిని అక్కడ ప్రపోజ్ చేయదలుచుకున్నాము, అక్కడ క్యాండిడేచర్ గా అన్న వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలను ఏమన్నా వాళ్ళు సంప్రదించారా? సంప్రదించలేదు కదా. మమ్మల్ని సంప్రదించలేదు, మమ్మల్ని అడగలేదు, మా కన్సెన్సస్ తీసుకోలేదు, మా అభిప్రాయం తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు. మేము ఆల్రెడీ ఒక క్యాండిడేట్ ప్రపోజ్ చేసి పివి నరసింహరావు గారిని నంద్యాల లోక్సభ నుంచి నిలబెట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు గారిని అడిగి నిలబెట్టలా. అనౌన్స్ చేశారు, అయినా సరే ఎన్టీ రామారావు గారు పోటీ పెట్టలేదు. నేను డినై చేయట్లేదు, కానీ ఇవాళ మేము ఆల్రెడీ మా క్యాండిడేట్ ని మేము అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు అనౌన్స్ చేశారు సార్. దట్ ఈస్ డెఫినెట్లీ సెకండ్ థింగ్. అది వ్యాలిడ్. ఎందుకంటే మేము ఆల్రెడీ అక్కడ మేము కన్సెన్సస్ లో ఉండి క్యాండిడేట్ ని నిలబెట్టిన తర్వాత వీళ్ళు ఇచ్చేస్తే దట్ ఈస్ నాట్ ఫేర్ ఆన్ అవర్ పార్ట్ టు గో బిహైండ్. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఈ మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏవైతే ఇవాళ రోజు మేము ఇస్తామా ఇవ్వమా మద్దతు అనేటువంటి వివిధ ఆస్పెక్ట్ల మీద మాట్లాడుతున్నారు కదా. తెలుగుదేశం పార్టీని ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పార్టీని ముందర ప్రశ్నించాలంటారు. తెలంగాణ నినాదంతో పుట్టినటువంటి బీఆర్ఎస్ ని కావచ్చు, లేకపోతే అది ఇంకా తర్వాత అండి. మీరు వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు ఈ ఫేజ్ ఒక్క మాట జోత్స్న గారు, ఈ ఫేజ్ ఇది బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అనేది ఇంకా డిస్క్లోజ్ చేయలేదు, వాళ్ళు చేయలేదు, నేను కూడా ఇంకా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మాత్రమే అడుగుతున్నాను. ఎందుకనంటే ఎన్డీఏ అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ గారిని పెట్టారు. సరే, ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని పెట్టారు. తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఆత్మగౌరవం అది ఇది ఉంటుంది. తర్వాత ఎన్టీ రామారావు గారు గత పార్టీ ట్రావెల్లో కొన్ని సందర్భాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా ఆసక్తికరమైనవి, డైనమిక్ నిర్ణయాలు ఉండేవి. తెలుగు వాళ్ళు అనుకున్నప్పుడు ఆయన చాలా ఎట్ ఎనీ ఎక్స్టెంట్ వెళ్ళిపోయేవాళ్ళు కదా. సో అందువల్ల మీ వైపు చూస్తున్నారు. సో మీరు చెప్పిన రీజన్ కానీ మీరు చెప్పిన పాయింట్ కానీ చాలా వ్యాలిడ్ పాయింట్. ముందు మీరు డిసైడ్ చేశారు, మీ అభ్యర్థి మీరు ప్రకటించేశారు, తర్వాత వాళ్ళు ప్రకటించారు. కాబట్టి ముందు మీరు ప్రకటించిన తర్వాత మేము వెనక్కి తీసుకోలేం కదా అనేది అంతవరకు న్యాయమే. సో అందువల్ల తమిళనాడు నుంచి వచ్చిన రాధాకృష్ణన్ గారి గెలుపు సునాయాసంగా అవుతుందని అనుకుంటున్నారా? పోటీ ఉంది కాబట్టి. సార్, ఇప్పుడు ఒక విషయం ఏంటి అంటే, డెఫినెట్ గా నంబర్ గేమ్ లో ఇందాక తులసిరెడ్డి గారు పెద్దలు చెప్పారు, నంబర్ గేమ్ లో వీఆర్ ఆల్రెడీ ఇన్ ద లీడ్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నంబర్ గేమ్ కనుక మనం తీసుకున్నాం, ఎందుకంటే ఎలక్షన్స్ డెఫినెట్లీ నంబర్ గేమ్ అక్కడ. సో అందులో మేము ఖచ్చితంగా ముందరే ఉన్నాము, ముందంజలో ఉన్నాం, గెలుస్తున్నాం, అందులో డౌట్ లేదు. కానీ ఒక అంటే మోరల్ పరంగా కూడా, ఎథికల్ పరంగా కూడా ఒక ఆన్సర్ నేను మీరు అడిగినటువంటి ప్రశ్నకి చెప్పాలి. కాబట్టి మాకున్నటువంటి ఒక పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రజలకు కూడా మేము ఒక ఆన్సర్ చెప్పాలి కదా వెంకటకృష్ణ గారు. ఏదో ఏమంటారంటే తెలుగుదేశం పార్టీ చేస్తుంది అని కాదు కదా. ఇవాళ ఖచ్చితంగా ఒక తెలుగు వాడిని అక్కడ నిలబెట్టినప్పుడు డెఫినెట్ గా వీ ఆల్సో విష్
అందులో డౌట్ లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విషయం పర్సనల్లీ మేము కానీ మా పార్టీగా నేను ఆల్ ది బెస్ట్ చెప్తాం. కానీ నెంబర్ గేమ్ లో ఖచ్చితంగా మేము ముందరున్నాం, మేమే గెలుస్తున్నాం. అది అంటే దీస్ టూ ఆర్ ఫ్యాక్ట్స్. ఇది ఫ్యాక్టే, ఇది ఫ్యాక్టే. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, సరే ఇవాళ ఇద్దరు క్యాండిడేట్స్ ని అంటే నేను అటు రాధాకృష్ణన్ గారిని కావచ్చు, ఇటు సుదర్శన్ రెడ్డి గారిని కావచ్చు, ఎవరిని కూడా తక్కువ చేసేటువంటి పరిస్థితి లేదండి. ఇద్దరు క్యాండిడేట్స్ వన్ ఆఫ్ ది అంటే ఐ థింక్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాండిడేట్స్ అని అంటాను నేను ఇద్దరిని మనం తీసుకుంటే. కాకపోతే ఉన్నటువంటి నంబర్ గేమ్ అండ్ ఆల్సో ది ఒకంత ఎక్కువగా క్రెడిబిలిటీ టువర్డ్స్ ఎన్డీఏ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇటు మొగ్గు ఎక్కువ ఉంటుంది అనేటువంటిది నేను నా పర్సనల్ అభిప్రాయం ఇక్కడ తీసుకున్నారు ఇక్కడ. రైట్. ఇక మనం అసలు విషయానికి వస్తే